మానస 23 ఏళ్ల అమ్మాయి. తనకి తల్లిదండ్రులు చనిపోతే తన పిన్ని బాబాయ్ దత్తత తీసుకొని పెంచి పెద్ద చేశారు. మానస, ఒసేయ్ మానస, ఎక్కడ చచ్చావే? ఎంతసేపు అరవాలి? త్వరగా వచ్చి చావు. వస్తున్నాను పిన్ని అనుకుంటూ బాత్రూంలో స్నానం చేస్తున్న మానస టవల్ మీదే పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె ముందు నిలబడింది. అలా చూసి చాలా చిరాకొస్తుంది మానస పిన్ని రత్నంకి. ఎంతసేపు స్నానం చేస్తావే? నువ్వెళ్ళి అర్ధగంట అవుతుంది. క్షమించు పిన్ని. ఏంటి క్షమించేది? ఈ మధ్యలో నీ ఒంటి మీద ప్రేమ పెరిగిపోతుందేంటి? దానికి రుద్ది రుద్ది స్నానం చేపిస్తున్నావు. ఎవరిని నీ వలలో పడేయాలని డ్రెస్ కూడా వేసుకోకుండా సిగ్గు లేకుండా అలా పరిగెత్తుకుంటూ వచ్చేసావు. ఇంట్లో తమ్ముళ్ళున్నారు అన్న సంగతి కూడా మర్చిపోయావా? సిగ్గులేని జన్మ అని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళేదల్లా అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూసి మానసని పైనుండి కింది వరకు స్కాన్ చేసింది. ఏదో ఐడియా వచ్చినదానిలా కన్నింగ్ స్మైల్తో అక్కడి నుండి వెళ్ళిపోయింది రత్నం. పిన్నేంటి అలా చూస్తోంది అనుకుంటూ అక్కడి నుండి రూమ్కి వెళ్ళింది మానస. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, ఒకసారి మీరే చూడండి. ఎవరికీ తెలియకుండా నేను మీ దగ్గరికి తీసుకొస్తాను. మాట తప్పవు కదా అన్నాడతను. అస్సలు తప్పను అనింది రత్నం. ఇదిగో 5 లక్షలు. పని పూర్తయిన తర్వాత ఇంకో 5 లక్షలు తీసుకెళ్ళు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకురావాలి. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను. సరే సేట్జీ, మీరు ఎలా అంటే అలాగే. మీరు చిటికేయండి, వెంటనే అమ్మాయి మీ ముందు ఉంచుతాను అనింది రత్నం. సరే, ఈరోజు రాత్రికి తీసుకురా అంటూ వెళ్ళిపోయాడు. సరే సేట్జీ అంటూ ఇచ్చిన డబ్బులు తీసుకుని సంతోషంగా ఇంటికెళ్ళింది రత్నం. మానస అంటూ పిలవగానే మొదటిసారి అంత ప్రేమగా పిలుస్తున్న రత్నం పిలుపుకి సంతోషపడిపోతూ ఏంటి పిన్ని అనింది రూమ్ నుండి బయటకొస్తూ. ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదు పిన్ని, నీకు జాకెట్ కుడుతున్నాను. అయ్యో, అంత కష్టపడుతున్నావా తల్లి? అలా కుడితే నీ చేతులు కందిపోవు. ఆ పనులు నువ్వేం చేయాల్సిన పని లేదు, కానీ ఇదిగో ఇలా వచ్చి కూర్చో అంటూ తనని కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళి తనకిష్టమైన వంటలు చేసి తీసుకొచ్చి మానస చేతిలో పెట్టింది. ఒక్కసారిగా ఆమె ప్రేమకి షాక్ అయి చూస్తూ ఉంది మానస. ఎన్నడూ లేనిది ఇంత ప్రేమ చూపిస్తుందేంటి నిజంగానే అనుకుంటూ చాలా సంబరపడిపోయింది మానస. అయ్యో పిన్ని, మీకెందుకు శ్రమ, నేను చేస్తాను కదా. ఏం పర్వాలేదమ్మా అంటూ నీకు విషయం చెప్పాలి మానస. ఏంటి పిన్ని? ఈరోజు సాయంత్రం మనం బయటకెళ్తున్నాం. ఎక్కడికి పిన్ని? వెళితే నీకే తెలుస్తుంది. ఇంట్లో ఎవరికి చెప్పకు. ఎందుకు పిన్ని? చెప్పాను కదా ఎవరికి చెప్పకు అని. వెళ్తే నీకే తెలుస్తుంది. సరే పిన్ని, చెప్పను అనింది మానస. పిన్ని మారిపోయింది. తనని ప్రేమగా చూసుకుంటుంది అన్న సంతోషంతో ఆవిడ తెచ్చిన ఫుడ్ని సంతోషంగా తినడంలో పడింది. సాయంత్రం మానస స్నానం చేసి ఈ చీర కట్టుకోమా, బయటకు వెళ్దాం. ఇంత మంచి చీర నాకెందుకు పిన్ని? అసలు ఎక్కడికి వెళ్తున్నాం? చీర కట్టుకొని ఏదైనా ఫంక్షనా పిన్ని? అలాంటిదేనమ్మా అంటూ పంపించింది. స్నానం చేసి వాళ్ళ పిన్ని ఇచ్చిన చీర కట్టుకొని రెడీ అయింది మానస. రత్నం మానసని బాగా రెడీ చేసి అక్కడి నుండి తీసుకొని బయలుదేరింది. ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు రత్నం భర్త శ్రీనివాస్. చిన్న ఫంక్షన్ ఉంది, వెళ్ళొస్తానండి, వచ్చాక చెబుతాను అనుకుంటూ వెళ్ళిపోయింది. అమ్మాయి ఏది? బయట కూర్చుంది. అవునా, సరే లోపలికి పంపించు. అది కాస్త చిన్నపిల్ల, చూసి అనింది రత్నం. నాకు తెలుసు, నువ్వు ముందు మూసుకొని దాన్ని లోపలికి పంపించు అన్నాడు తను. అమ్మ మానస, ఇలారా అంటూ పిలిచింది. ఏంటి పిన్ని? నీకు అప్పుడప్పుడు ఒంట్లో బాగుండట్లేదు కదా, డాక్టర్ గారు వచ్చి చూస్తారు. కూర్చోమ్మా, నేను బయటుంటాను అంటూ బయటికి వెళ్ళింది. నేనెప్పుడు బాలేదని చెప్పాను అని ఆలోచిస్తూ కూర్చుంది మానస. తనకు తెలియకుండానే ఆమె ఉన్న రూమ్ డోర్స్ క్లోజ్ అయ్యాయి. అది హాస్పిటల్ లాగా అనిపించట్లేదు, ఏదో ఇల్లులాగా ఉంది. కానీ పిన్ని ప్రవర్తన ఏంటి ఇలా ఉంది? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చింది? ఇది హాస్పిటలేనా అని చుట్టూ తిరిగి తిరిగి చూసిన దానికి ఎదురుగా గడ్డం మీసంతో ఉన్న 5.5 అడుగుల మనిషి కనిపించాడు. ఒక్కసారిగా దడుచుకుంది మానస. ఎవరు నువ్వు అంది కంగారుగా. ఎవరో నీకే తెలుస్తుంది, కానీ నీతో పనుంది అంటూ తన చెయ్యి పట్టుకొని తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వదులు నన్ను అంటూ గింజుకుంటుంటే లోపలికి తీసుకెళ్ళి చెక్ చేస్తాను. ఒంట్లో బాగుండట్లేదు కదా అన్నాడు ఒక రకంగా. అతను
చూస్తే డాక్టర్లాగా అనిపించట్లేదు కానీ అతని మాటలేంటి ఇలా ఉన్నాయి? ఆమెకేం అర్థం కావట్లేదు. లోపలికి తీసుకెళ్లి డోర్ వేసేశాడు. ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి లైట్స్ ఆఫ్ చేశాడు. ఏం చేస్తున్నావు నువ్వు? లైట్స్ ఎందుకు ఆఫ్ చేసేశావు? అంటూ అరుస్తూ ఉంది. ఎందుకు అరుస్తున్నావు? నేను డాక్టర్ని, నువ్వు పేషెంట్వి. అలా అరవకూడదు. నీ ప్రాబ్లం ఏంటో నేను చూస్తానుగా అంటూ ఆమె చీరని తీసి పక్కన పడేశాడు. తనకు అర్థమైంది అక్కడేదో జరుగుతుంది అని. ఆమె వాడిని వద్దని ఖండిస్తున్నా వాడు ఆమె మాటలు పట్టించుకునే సిచ్యువేషన్లో లేడు. చేతులు కాళ్ళతో అతన్ని దూరం నెడుతున్నా వినిపించుకోకుండా చేతులని కాళ్ళని కట్టేసి ఆమె అరుస్తుంటే ఆమె నోటిని అతని నోటితో మూసేసి ఆమె మీద ఉన్న బట్టలు మొత్తం విప్పేసి హార్డ్గా ఆమె లోనికి చేరిపోయాడు. ఆమెకు అరిచే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆమె నోటిని మూయడంతో ఊపిరాడక సతమతమవుతోంది. నొప్పికి విలవిలలాడిపోతోంది. వాడి కోరిక తీర్చుకొని గంటకు వదిలాడు. అప్పటికి నీరసించిపోయి స్పృహ తప్పింది. ఇక లోపలికి వచ్చిన రత్నం బెడ్ మీద నిస్తేజంగా పడి ఉన్న మానసని చూడగానే భయం వేసి, నేనేం చెప్పాను? నువ్వేం చేశావు? దానికేమైనా అయితే నా మొగుడు నన్ను చంపేస్తాడు అంటూ అరుస్తోంది. 10 లక్షలు ఇచ్చాను, ఆ మాత్రం అరిపించకపోతే ఎలా అంటూ వెళ్ళిపోయాడు. ఇక మిగతా 5 లక్షలు కూడా ఆమె మీద విసిరేయడంతో వాటిని తీసుకొని పడి ఉన్న మానసని బట్టలు వేసి అక్కడి నుండి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది. డాక్టర్ తనని చెక్ చేసి, ఎవరో ఫోర్స్ ఇంటిమేట్ అయ్యారు, ఆ అమ్మాయికి పెళ్ళైందా అని అడిగింది. ఏం చెప్పాలో అర్థం కాక అయిందని చెప్పింది. కానీ తన భర్త ఎందుకు రాలేదు? అతనే ఈ పని చేశాడా? వాడికి కాస్తైనా బుద్ధుందా? మనిషా రాక్షసుడా అంటూ అరిచింది. డాక్టర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు రత్నం. ఇంకోసారి ఇలా చేస్తే ఆమె గర్భసంచికి ప్రమాదం అవుతుంది, ఫ్యూచర్లో పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా ఉండదు అని సీరియస్గా చెప్పి మెడిసిన్ రాసిచ్చి పంపించింది. ఇక రత్నం వాడు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు తీసుకెళ్తుంది. కానీ మానస అందుకు అస్సలు ఒప్పుకోవట్లేదు. చాలా ఏడుస్తోంది. నొప్పిగా ఉంటుందని ఎంత ఏడ్చినా బలవంతంగా ఆమెను వాడి దగ్గర పడుకోబెట్టేది, డబ్బులు తీసుకునేది. అలా రోజులు గడిచిపోతున్నాయి. చాలా వీక్గా మారిపోయింది మానస. ఈ విషయాన్ని శ్రీనివాస్ గమనించాడు. ఏం జరుగుతుందోనని ఎంక్వైరీ చేస్తే నిజం తెలిసింది. రత్నం అంటూ అరిచాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి పరిగెత్తుకుంటూ వచ్చింది రత్నం. నా కూతుర్ని ఏం చేశావే అంటూ చాచిపెట్టి ఒక్కటి పీకాడు. అంత ఫోర్స్గా కొట్టేసరికి వెళ్ళి గోడకు పడి తలకి గాయమయ్యి రక్తం బుడబుడ కారుతూ ఉంది. అయినా పట్టించుకోకుండా వచ్చి జుట్టు పట్టి గోడకు బాదాడు. ఏం చేయకండి అంటూ అరుస్తూ ఉంది రత్నం. అయినా అతన్ని కోపం తీరే వరకు కొట్టి ఇంట్లో నుండి బయటకు తోసి డోర్ వేసేశాడు. ఇక పడుకున్న మానస దగ్గరికి వెళ్ళి, ఏమైంది తల్లి? మీ బాబాయ్కి మీ పిన్ని గురించి ఒక్క మాట చెప్పకూడదా అన్నాడు. పిన్నిని ఇలా కొడతారని చెప్పలేదు బాబాయ్ అనింది. ఆమె మంచితనానికి బాధపడుతూ దగ్గరికి తీసుకున్నాడు శ్రీనివాస్. కోలుకునే వరకు ఆమెను హాస్పిటల్లో చూపించి సేవలు చేస్తూ పక్కనే ఉన్నాడు. ఇక అలా రోజులు గడుస్తున్నాయి. మానస పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఇక తనకి పెళ్లి చేయాలనుకుంటున్నాడు కానీ తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు. చాలా బాధపడుతున్నాడు శ్రీనివాస్. కూతుర్ని చూసి, బాధపడకండి బాబాయ్, నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనింది. ఇక ఇంట్లో నుండి బయటకు వచ్చిన శ్రీనివాస్ మానస కడుపులో పుట్టిన కొడుకులని భార్యని వదిలేశాడు. కూతుర్ని చూసుకుంటూ బ్రతుకుతున్నాడు. ఒకరోజు మానస ఇంట్లో వస్తువులు తేవడానికి బయటకెళ్ళింది. ఇంట్లోకి సామాగ్రి తీసుకుంటున్న మానస సడన్గా వెళ్ళి ఒక అతనికి తాకింది. ఎవరా అని తలెత్తి చూసిన తనకి ఎదురుగా చాలా హ్యాండ్సమ్గా ఉన్న ఒక అబ్బాయి నవ్వుతూ కనిపించాడు. సారీ అని చెప్పి అతని తప్పుకొని పక్కకు వెళ్ళిపోతుంటే హలో అన్నాడు. వెనక్కి తిరిగి చూసింది మానస. ఇదిగోండి మీ బ్యాగ్, పడిపోయింది అంటూ తీసి మానస చేతిలో పెట్టాడు. అతన్ని చూసి నవ్వి థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మానస. షీ ఈజ్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక బిల్ పే చేసి బయటకు వస్తుంటే మానసికి ఎదురుగా వచ్చాడు విక్రాంత్. అతన్ని చూసి చూడనట్లు వెళ్ళిపోతున్న మానస చెయ్యి పట్టుకొని వెనక్కి లాగాడు. సడన్గా అలా లాగేసరికి వెళ్ళి అతని కౌగిట్లో చేరింది. ఉలికిపడి అతన్ని భయంగా చూసింది మానస. ఏంటి అలా భయపడుతున్నావు? నిన్ను నేను ఏం కొరుక్కొని తినేనులే అంటూ కన్ను కొట్టి కౌగిల్లో ఉన్న మానస అతని నుండి దూరం అవ్వాలని చెస్టుపై చేయి పెట్టి వెనక్కి తోస్తుంటే ఇంచు కూడా కదల్లేదు.
రియల్లీ యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటూ ఆమె ముందుకు పడ్డ కురులని చెవి వెనక్కి పెడుతూ అన్నాడు. అతని మాటలకి అయోమయంగా చూస్తూ ఉంది. ప్లీజ్ వదలండి అనింది చిన్నగా. వదిలితే పారిపోతావు, వదలను అన్నాడు. అసలు మీరెవరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా అని చిన్నగా అన్న కాస్త కోపంగా అనింది. ఆమె మాటలు అతనికి నవ్వు తెప్పిస్తుంటే, ఇప్పుడు వదిలిపెట్టానని సంతోషపడకు, లైఫ్ లాంగ్ ఈ చేయిని ఇలాగే పట్టుకుంటాను అంటూ వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరితను? ఎంతో తెలిసినట్లు మాట్లాడుతున్నాడు, అయినా చూడగానే ఎలా నచ్చేస్తారు అనుకుంటూ ఆటో కోసం నిలబడింది. ఒక్క ఆటో కూడా ఆగట్లేదు. అంతలో ఒక కారు వచ్చి ఆమె ముందు ఆగింది. ఎవరా అని తలెత్తి చూసింది. విండో గ్లాస్ నుండి కనిపించలేదు. అంతలో గ్లాస్ కిందకు దిగింది. కారులో ఉన్న అతన్ని చూసి చురుకోపం చేరింది మానస ఫేస్లో. ముక్కుపుటాలు అదురుతున్న మానస ఫేస్ చూసి నవ్వుకున్నాడు విక్రాంత్. కారెక్కండి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపుతాను అన్నాడు. మాట్లాడలేదు మానస. మిమ్మల్నేనండి, కారెక్కండి, మీ ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోతాను. నేను అడిగానా మిమ్మల్ని మా ఇంటి దగ్గర దింపమని? అవసరం లేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను అనింది. అబ్బో, మేడం గారికి కోపం బాగానే ఉందే అనుకుంటూ కారు దిగి ఆమె చెయ్యి పట్టి లాగి కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు. అతన్ని కోపంగా చూస్తూ, ఏంటండి మీ దౌర్జన్యం? వద్దన్నా కానీ వినకుండా ఎందుకు ఇలా కూర్చోబెట్టారు? మిమ్మల్ని డ్రాప్ చేయమని నేను అడగలేదుగా. కూల్ డౌన్ బేబీ, ఎందుకలా కంగారు పెడుతున్నావు? చూసావా, ఇంకొంచెం దూరం వెళ్తే మీ ఇల్లు వచ్చేస్తుంది. అసలు మీరెవరు? మా ఇల్లు మీకెలా తెలుసు? వచ్చి చొరవగా మాట్లాడుతున్నారు అని అడుగుతుంటే, నేను మనిషిని అన్నాడు. అబ్బచ్చా, ఆ విషయం నాకు తెలీదు మరి. నువ్వే కదా బేబీ అడిగావు, చెబితే కూడా కోపం వస్తుందా అన్నాడు. కోపంగా చూసి తల పక్కకు తిప్పేసింది. ఇక ఆమె కోపాన్ని చూసి నవ్వుకుంటూ కార్ని నేరుగా వాళ్ళ ఇంటి దగ్గర ఆపాడు. ఇక ఆగడమే ఆలస్యం. గబగబా దిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది మానస. వెళ్తున్న తనని నవ్వుతూ చూశాడు. బాబాయ్ అంటూ ఇంట్లోకి వెళ్ళింది. ఏంటమ్మా అన్నాడు కిచెన్లో వంట చేస్తూ. నేను వచ్చి చేస్తాను కదా బాబాయ్, నువ్వెందుకు చేస్తున్నావు? నా కూతురు బయటకెళ్ళి కష్టపడి వస్తువులన్నీ తెచ్చింది, తను వచ్చే వరకు నేను వంట చేయకూడదా అన్నాడు. నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యిరామ్మా, కాఫీ పట్టిస్తాను. సరే బాబాయ్ అంటూ లోపలికి వెళ్ళింది. ఇక ఆమె ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఎవరివో మాటలు వినిపిస్తుంటే త్వరగా హాల్లోకి వచ్చి చూసింది. నువ్వా అనింది సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్న విక్రాంత్ని చూసి. బాబాయ్, ఎవరో ఏమిటో తెలియకుండా అతనికి కాఫీ ఎలా ఇస్తావు? ఎవరో ఏంటమ్మా, తను నీ బావా అన్నాడు శ్రీనివాస్. బావా అనగానే అప్పటి వరకు కోపం ప్లేస్లో సిగ్గు చేరింది మానసకి. ఇక అతని ముందు క్షణం నిలబడలేక లోపలికి వెళ్ళిపోయింది. ఏమైంది బేబీ, అలా వచ్చేసావు అన్నాడు రూమ్లో ఉన్న మానసని చూసి. అతన్ని చూడగానే కంగారుగా లేచి నిలబడింది. నాకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు మానస, నేను కొత్త చుట్టానే కాదుగా అన్నాడు. సరే కానీ నీతో మాట్లాడాలి. చెప్పండి బావా. నేను యుఎస్ నుండి ఈరోజు మార్నింగే వచ్చాను. మావయ్య నాతో కాంటాక్ట్లోనే ఉన్నాడు. నీ ఫోటో పంపించాడు. నీకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకో బాబు అన్నాడు. నీ ఫోటో చూడగానే వెంటనే నచ్చేశావు. ఇన్నాళ్ళుగా అక్కడ ఎవరు నచ్చలేదా అని నీకు డౌట్ రావచ్చు. కంటికి నచ్చుతారు కానీ పెళ్లి చేసుకోవడానికి పనికిరారు కదా. జీవితం ఒక అందమైన మంచి మనసున్న మనిషినే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు ఏ మగాడైనా. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలని నీకోసం ఇండియాకి వచ్చేసాను. నా గురించి తెలియక అలా మాట్లాడుతున్నావు బావా, కానీ తెలిస్తే నన్ను పెళ్లి చేసుకోవు అనింది. నీ గురించా ఏంటి అనగానే తన లైఫ్లో జరిగింది చెప్పింది మానస. ఆమె మాటలు విన్న తర్వాత విక్రాంత్ ఆమెను దగ్గరికి లాక్కొని, మానస, నాకు నీ శరీరం కంటే మనసు ముఖ్యం. నీ మనసు నాకు చాలా బాగా నచ్చింది. అది నీ ప్రమేయం లేకుండా జరిగింది. నీ ఇష్టంతో జరిగితే నేను ఇలా మాట్లాడేవాడిని కాదు. అవన్నీ నాకు ఎప్పుడో తెలుసు. అలాంటివి మనసులో పెట్టుకోకుండా నాతో పెళ్ళికి రెడీ అవ్వు అంటూ పెదవులపై చిరుముద్దిచ్చాడు. బావా అనింది. నాతో ఏం డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు, కానీ నేను ఇష్టమా కాదా చెప్పు. ఇష్టమైతే ముద్దు పెట్టు, లేకపోతే గిల్లు అని కళ్ళు మూసుకున్నాడు. ఆమె వైపు నుండి ఎలాంటి రియాక్షన్ రావట్లేదు. ఎంతసేపు అన్నాడు. ఇక అతని పెదాలపై ముద్దు పెట్టి అతన్ని చూసింది. కళ్ళు తెరిచి
ఆమెను కొంటెగా చూస్తూ ఇద్దరి పెదాలని ఏకం చేసేశాడు. సిగ్గుతో ముడుచుకుపోయింది మానస. ఇక ఒకరినొకరు ఇష్టపడడంతో ఇద్దరికి పెళ్లి చేశాడు శ్రీనివాస్. మానసని తీసుకొని యుఎస్ వెళ్ళిపోయాడు విక్రాంత్. ఇక తన జీవితంలో ఉన్న కష్టాలకి స్వస్తి చెప్పి సుఖాలకి ఆహ్వానం పలికాడు.